నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 24వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అనురాధ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి 10:19 వరకు, తదుపరి దశమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 10:16 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. వైధృతి యోగం మధ్యాహ్నం 12:18 వరకు, తదుపరి విష్కుంభ యోగం. తైతుల కరణం ఉదయం 9:05 వరకు, గరజ కరణం రాత్రి 10:19 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:24 నుండి 6:11 వరకు, మరలా ఎల్లుండి ఉదయం 6:25 నుండి ఎల్లుండి ఉదయం 8:13 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 1:28 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:22 అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:15 నుండి 5:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు. ఏకార్గళ దోషం ఇవాళ సాయంత్రం 7:27 నుండి రేపు మధ్యాహ్నం 12:18 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు, చంద్రగ్రహం పూర్వ ఫల్గుని నక్షత్ర సంచారం చేసే సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 10:16 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.